తప్పిస్తే రిజర్వేషన్ ఇచ్చి ఏమన్నా ఎవరన్నా డబ్బు ఇస్తారా? ఇప్పుడు 33% వస్తుందండి. వచ్చిన తర్వాత రిజర్వేషన్ ఇచ్చాము అని ఆ లేడీకి ఏ పార్టీ వాళ్ళన్నా ఏమన్నా హెల్ప్ చేస్తారా? దెర్ ఇస్ నో క్వశ్చన్ ఎట్ ఆల్. తర్వాత మీకు ఓపెన్గా తెలుసు, హోమ్ మినిస్ట్రీలు ఇస్తారు, ఆడవాళ్ళకి గొప్ప ప్రముఖమైన శాఖ ఇస్తారు. బట్ హూ ఈజ్ డీలింగ్ విత్ దట్? సమ్ అదర్ పర్సన్. మొగుడో ఇంకొకళ్ళో తప్పిస్తే నో వన్ ఈజ్ అలౌవింగ్ దెమ్ టు డీల్ విత్ దేర్ కాన్సెప్ట్. చిన్న దగ్గర నుంచి పంచాయతీ సర్పంచ్ నుంచి కూడా భర్తతో చనిపోతే సీట్ వస్తుంది, రిజర్వేషన్ వస్తే ఆడావిడిని నుంచోబెడతారు, మగాడి ఆధిపత్యం కొనసాగుతూ ఉంటుంది తప్పిస్తే ఇది ప్రత్యేకంగా ఇవాళ రిజర్వేషన్ వచ్చి మనకి వరగబెట్టేదంటూ ఏముండదని నేను అనుకుంటున్నానమ్మా. ఐ ఫీల్ లైక్ దట్. అండ్ ఆల్సో దే కనెక్టెడ్ విత్ దిస్. జనాభాలకి కనెక్ట్ చేస్తున్నప్పుడు మనకి న్యాయంగా సదరన్ స్టేట్స్కి న్యాయం జరుగుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఇప్పుడు దాని మీద ఒక ఫైట్ జరుగుతోంది, సౌత్కి అన్యాయం జరుగుతుంది. కానీ ఒక రకమైనటువంటి ఒక ముందడుగు అనుకోవచ్చు కదా, ఎందుకంటే 4 దశాబ్దాల పాటు పోరాడారు. ఆటోమేటిక్గా అబ్జెక్షన్స్ మళ్ళీ రైజ్ అవుతాయి. వేర్ దేర్ ఇస్ ఓపెన్ ఏది నా నీళ్లు పారాలి అంటే పళ్ళం ఉండాలి కదా. వెన్ దే ఆర్ పుట్టింగ్ సమ్ స్టోన్ సమ్వేర్, ఇది ఎక్కడ కంటిన్యూ అవుతుంది? అవ్వదు కదా. ఇది లేకుండా మీరు ఎంత ఏకదాటిగా నిజంగా మోదీ గారు ఎంతో చక్కగా ఆయన అనౌన్స్ చేశారు. చాలా చాలా మెచ్చుకోవాల్సిన విషయం. ఇది ఒక్కటి పెట్టకుండా ఉంటే డీలిమిటేషన్, అది పెట్టకుండా జనాభాలతో డీలిమిటేషన్స్ పెట్టకుండా ఉంటే అది అమలు అవుతుందా అవ్వదా? 33% వచ్చి సాధిస్తారా లేక సాధిస్తారా? తర్వాత 33% ఇచ్చినా కూడా ముందుకు వచ్చి నిలబడే ఆడవాళ్ళు ఎవరు? అది కూడా ఉంది కదా. మన మగవాళ్ళు మనల్ని రానివ్వరు కదా, కంప్లీట్లీ రానివ్వరు కదా. 33%ని గో యూ జస్ట్ స్టాండ్ ఫర్ ద పాలిటిక్స్ అనేవాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి అనవసరంగా పేరు పోగొట్టుకుంటారేమో అన్నది నాకు చిన్న ఫీల్. చూద్దాం, దాని మీద డీప్ డిస్కషన్ చేసే ముందు ఇంకా మనం డీప్గా వెళ్దాం. అసలు ఈ పితృస్వామ్య భావజాలం అనేది పోతేనే ఖచ్చితంగా దీనికి